53వ కీర్తనలో మహలతు అను రాగం మీద పాడదగినది. దావీదు రచించినది దైవధ్యానం. ఇందులో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఒకరు నీతిమంతుడు, రెండు దేవుడు లేరు అనేవాడు. ఒకడు నీతిమంతుడు, ఒకడు అసలు దేవుడే లేడు అనేటటువంటి వాడు. ఇక్కడ మనం చూస్తే నీతిమంతుడు ఫలిస్తాడని, నీతివంతుడు విశ్వసిస్తాడని, అతడు స్తుతిస్తాడని, అతడు దేవుణ్ణి స్మరిస్తాడని, అతడు ఎదురు చూస్తాడని 5 సంగతులు మనకు కనబడతాయి. అదేవిధంగా దేవుడు లేడు అనేవాడు చెడిపోయిన వాడుగాను, అసహ్య కార్యములు చేయవాడుగాను, దారి తప్పిన వాడుగాను, దొరికిపోయేవాడుగాను, మేలు చేయలేని వాడుగాను, ప్రార్థన చేయని వాడుగాను, అకారణంగా భయాక్రాంతుడైపోతాడట, భయం లేనివాడైపోతాడట. ఒకటి నీతిమంతుడు, రెండు చెడిపోయినవాడు, అనగా దేవుడు లేడు అనేటటువంటి వాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు, బయటికి చెప్పరవారు, తమ హృదయంలో అనుకుంటూ ఉన్నారు. దేవుడు లేడని ఎవరు అనుకుంటున్నారమ్మా? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొక్కడునూ లేడు. దేవుడు లేడని చెబుతున్నాడే, తను ఎవరెవరికి మేలు చేయుడు, మేలు చేయువాడొక్కడునూ లేడు. వారు అసహ్య కార్యములు చేస్తారట. వారిని గురించి చెప్తాడు, చెడిపోయిన వారు అని వ్రాయబడింది డైరెక్ట్గా. 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెదికివారు కలరేమో అని, దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుని వెదికివారు ఎవరట? వివేకం కలవారు. వివేకం కలిగిన వారు దేవుని వెతుకుతారట. ప్రతి డబ్బున్నా డబ్బు లేకపోయినా, సంతోషం ఉన్నా సంతోషం లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, వారు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఏం వెతుకుతారమ్మా? దేవునిని వెతుకుతారు. నాకు తెలిసి మనకి ఆశ అనే ఓ భక్తుడు, అతని దగ్గర సుమారు 5 లక్షల పైబడి సైన్యం ఉంటుంది. అయినప్పటికీ తనెప్పుడు ఎల్లప్పుడూ నాయనా నీవే నా దిక్కు అంటాడు. ఆ మాట మనం చూద్దాం. మీకు ఎవరికైనా రిఫరెన్స్ జ్ఞాపకుందామా? దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము అనుకుంటాను, క్షమించండి. దినవృత్తాంతములు 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనగా గొప్ప సైన్యం ఉంది అతనికి, అయినను ఏమని ప్రార్థన చేస్తున్నాడమ్మా? ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు,
ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆయన ఆశ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరు లేరయ్యా? మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. నిన్నే నమ్ముకున్నాం. నీవే మాకు సహాయం చేయాలి. నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు. ఎంత గొప్ప తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా భగవంతుని వెతుకువారు వివేకం కలిగిన వారు అని వ్రాయబడింది. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి పరిశీలన చేయుచున్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిశీలన చేసేటటువంటి దేవుడు. మనం అనుకుంటాం మనల్ని ఎవరిని గమనించట్లేదు, మన ప్రవర్తన ఎవరో చూడలేదని అనుకుంటాం. కానీ మన చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. మనం రికార్డ్ చేయబడతాం. మన ప్రవర్తన ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎంత భగవంతుని మీద ఆధారపడుతున్నాం ఆయనకి తెలుసు. ఆయన ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. మన దగ్గర ఎవరు లేరు, మనం ఒంటరిగా ఉన్నాం కదా, ఎవరు గమనిస్తారులే అనుకుంటాం. కానీ ఆయన అందరిని చూచే దేవుడు, నరులను పరిశీలిస్తున్నాడు. మంచిది. 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవ్వరు లేరు, ఒక్కడు కూడా లేడు అంటాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడి ఉంది. 4వ వచనంలో, దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? ఏమన్నాడమ్మా? దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణం లేని చోట వారు భయాక్రాంతులేరు. దేవునికి ప్రార్థన చేయక. ఎందుకు ప్రార్థన చేయాలి అంటారు కొంతమంది. ఎందుకు ప్రార్థనలకు వెళ్ళాలి అంటారు కొంతమందికి. ప్రార్థన సెకండరీ అయిపోతుంది. ప్రార్థన ప్రయారిటీగా ఉండదు. భగవంతుడు ఈ రోజున ఈ ఉదయకాలన నా మట్టికి నాకు ఆయన ప్రార్థన నా ప్రయారిటీ అయి ఉండాలి అంటాడు. అనగా మనం భోజనం చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు అంటే ఆహారం మింగే ముందు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఇంకొక స్టెప్ ముందుకేసి, ప్రభువా ఈ ఆహారంను శుద్ధి చేయ్యా అని కూడా ప్రార్థన చేస్తారు. దేవునికి ప్రార్థన చేయక అనగా మన ప్రార్థన తప్పకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ప్రభువా ఇలాంటి ఆహారము అనేకులకు లేదు తండ్రి, వారికి దయచేయి ప్రభువా, నీవు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఒకానొకప్పుడు ఏ పూటకి ఆ పూట బియ్యం కొనుక్కోవాలి, సంచి పట్టుకుని బియ్యం పట్టుకుని వెళ్ళేవారు. 10 రూపాయలు 5 రూపాయలు ఉండేది. చేతితో పట్టుకుని ఓ సేరు బియ్యం అంటారు, అంటే చేరు అంటే కేజీ, ఓ కేజీ బియ్యం కొనుక్కొని రావాలి. ఈ రోజున ఒక్కొక్కరింట్లో 3 బస్తాలు 4 బస్తాలు నిల్వ ఉంచుకుంటారు. వారు ఒకేసారి ఆ బియ్యం గురించి ఆలోచనే లేకుండా వారు సంతృప్తి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు, అన్నం తినే ముందు తప్పకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
అన్నం తినే ముందు కుటుంబ ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన జరగాలి. భగవంతుడు అదే ఇష్టపడుతున్నాడు. అన్నం తినే ముందు, ఆహారం తీసుకునే ముందు మనం కుటుంబ ప్రార్థన జరగాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగేవాడు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? వారట కృతజ్ఞత లేని వారు, భయకారణం లేని చోట వారు భయాక్రాంతులేరు. అసలు భయం అక్కర్లేదు అక్కడ, కానీ ఒట్టిదానికే భయపడిపోతూ ఉంటాడు. తన నీడని చూసే భయం వస్తుంది వాడికి. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటూ ఉన్నారు. వారికి ఆధారం లేదు. ఏం చేయాలి, ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాదు. అందుకే వాడు భయం లేని, భయ కారణం లేని చోటు కూడా అసలు భయపడవలసిన పరిస్థితులు లేవు, అయినా కూడా భయాక్రాంతులైపోతారట. నన్ను ముట్టడి చేయవారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. నాకు ఆధారం నీవే ప్రభా, నా దిక్కు నీవే. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. మమ్మల్ని లెక్క చేస్తున్నావు ప్రభా, గనుక నీవు వారిని సిగ్గుపరుస్తావు తప్పకుండా. అందుకే ఈరోజు నా నీతిమంతుడు ఫలిస్తాడు, విశ్వసిస్తాడు, స్తుతిస్తాడు, ఆయన స్మరిస్తాడు, ఆయన కొరకు ఎదురు చూస్తాడు. ఇది సత్యం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. సియోనులో నుండి నీకు నాకు ఆయన రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. మనం చెరలో ఉన్నాం. ఈ క్రిస్మస్ ఆనందం మనందరికీ కలుగుతూ ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు నేడు పుట్టెను అంటే డిసెంబర్ 25 అని కాదు దాని అర్థం. మన హృదయంలో ఏ రోజునైతే ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరించామో, ఏ రోజునైతే మన పాపమును ఒప్పుకున్నామో, ఏ రోజునైతే ప్రభువా నాయనా నన్ను క్షమించు అన్నామో, ఏ రోజునైతే మన ఆయన హృదయంలో చేర్చుకున్నామో ఆ రోజున మనకి క్రిస్మస్. అదే రోజున మనకి సంతోషం. మనం పాపం అనే ఐగుప్తు అనే దాస్య గృహం, పాపం అనగా మనం బానిసత్వంలో ఉన్నట్టు. పాపం ఒకదానికి వ్యసనమైతే వాడు డ్రగ్స్ లేకపోతే బ్రతకలేడండి. ఆ ఇంజెక్షన్ తీసుకోకుండా వాడు ఉండలేడు. వాడు చూపంతా, ఎప్పుడు వాడు ఆలోచన అంతా ఆ డ్రగ్స్ మీదే ఉంటుంది, ఆ మందు మీదే ఉంటుంది. అర్థం చేసుకోండి, దేవుడు చెరలోనున్నటువంటి తన ప్రజలను రప్పించినప్పుడు, పాపముని దాస్యగృహం నుండి రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఎవరు సంతోషిస్తారు? ఒక పాపి రక్షించబడుట పరలోక రాజ్యంలో మహా సంతోషం కలుగుతారు. తమ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హానికరుడు, ఒకప్పుడు వేశ్యలతో సాంగత్యం చేసి తనకు కలిగిందంత ఖర్చు పెట్టేశాడు చిన్న కుమారుడు, మనకందరికీ తెలుసు. అయితే అటువలే మారు మనస్సు పొందు, ఎవరంటమ్మా? అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అంటాడు. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని వ్రాయబడి. ఎంత సంతోషం అండి! సియోనులో నుండి ఇశ్రాయేలును అనగా భగవంతుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. ఆయన రాజ్యం నుండి నిన్ను రక్షించునుగాక. దూరంగా ఉన్నాడా? కాదు. ఆయన వెదికేటటువంటి వారికి ఆయన బహు సమీపంగా ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. పిలిస్తే పలికే దేవుడు అండి. ఆయన చర్చిలోకి వెళ్తేనే పలుకుతాడని కాదు,
నువ్వు ఇంట్లో కూర్చుని ఇద్దరు అంటే ఆదివారం చర్చ మానేసి కూర్చోమని కద్దని అర్థం. నువ్వు ఇంట్లో కూర్చుని ఆయనకు ప్రార్థన చేయవారితో నిజంగా ఆయన వినయం గల వారి దగ్గర ఉంటాడట. ఆయన్ని ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూర్చుంటారో ఆయన అక్కడ ఉంటాడండి. సియోనులో నుండి నిన్ను ఆయన రక్షించునుగాక. దేవుడు చెరలో ఏ చెరలో ఉన్నామో, ఏ వ్యసనానికి బానిసలం అయిపోయామో, ప్రార్థన చేయట్లేదా? పాపం అన్నాడు భగవంతుడు. ఇప్పుడే చూసాం కదండి, ఆహారము బ్రింగినట్లు ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేసేవారు. 2 పట్టాలు క్రైస్తవ జీవితానికి, ఈ 2 పట్టాలు లేకపోతే రైలు నడవదు. ఒకటి ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన చేయి, ఇతరుల కొరకు ప్రార్థన చేయి, ప్రార్థన మర్చిపోకుండా, ఆయనతో సహవాసం మర్చిపోకుండా. రెండోది వాక్యము. ప్రార్థన మరియు వాక్యం అనేవి 2 పట్టాలు. ఈ పట్టాల మీద ఉన్నప్పుడే రైలు నడుస్తుంది, గమ్యానికి చేరుతుంది. మన నిరీక్షణ, మన విశ్వాసం స్థిరంగా ఉండాలంటే, మనం ఆయన మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసం ఎక్కువగా ఉండాలి అంటే ప్రార్థన, 2 వాక్యం అనేవి తప్పకుండా ఉండాలి. అవి కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. చాలామంది ప్రార్థన మర్చిపోకూడదు, వ్యక్తిగతంగా ప్రార్థన మర్చిపోకూడదు. ఆయనతో సహవాసం ఎట్టి ప్రార్థన అనగా అదే స్థలంలో చేసేదని కాదు నేను చెప్పేది, అదే టైంలో చేసేదని కాదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా ఆయన తలంపులు, ఆయన తలంచుకోవడం, ఆయన్ని రిక్వెస్ట్ చేయడం, ఆయన అవసరం, ఆయన సహాయం కోసం అర్థించడం. ఆశా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తా? నీవే నా దిక్కయ్యా, మాకు సహాయం నీవే, మాకు శక్తి చాలదు, నీవే మా సహాయానికి రా అంటాడు. మరలా చదువుదామన్నమాట. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం. ఆశ 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తార సైన్యములో, ఎక్కడండి? విస్తారమైనటువంటి సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరునూ లేరు. నీవు బలహీనుడి పక్కన నిలబడతావు, పాపి పక్కన నిలబడతావు నువ్వు, కానీ పాపమును ద్వేషిస్తావు. ఇది స్తోత్రం. బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం ప్రభువా. నీ నామమును బట్టియే ఈ సైన్యమునకు ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాం. యేసు నామములో యుద్ధం ఆయిందే. యెహోవా మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీనవాడు ఇవన్నీ మీకు ఎందుకు అనుగ్రహించుడు అంటాడు. బలం లేని వారి సహాయం చేయడానికి నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవా యెహోవా మాకు సహాయం చేయి, నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా మాకు ఎవ్వరు లేరయ్యా. స్తోత్రం తండ్రి. అందుకే యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. అది దేవుడు ఉన్నాడని నమ్మేవాడు ప్రార్థన. ఏమన్నాడమ్మా? ఈ గొప్ప సైన్యాన్ని వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు చెరలో ఉన్నటువంటి ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ బాధల్లో ఉన్నామో, ఏ అనారోగ్యంలో ఉన్నామో, ఏ ఆయాసంలో ఉన్నామో, ఏ దుఃఖంలో ఉన్నామో, ఆయన తన ప్రజలను బయటికి రప్పిస్తాడు.
అప్పుడు గొప్పగా సాక్ష్యం చెప్తాను. యాకోబు అనగా వ్యక్తి కాదు, ప్రజ. వారు చర్చ్ అంతా సంతోషిస్తుంది, ఇశ్రాయేలు సంతోషిస్తుంది. వారు సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుని మహింపరుస్తుంది. మునుపు దోషకుడు, గొప్ప సాక్ష్యం ఏంటి తెలుసమ్మా? మునుపు దోషకుడును, హింసకుడును, హానికరుడును ఈ రోజున ఇదిగో నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించి, స్తోత్రం ప్రభువా, సియోనులో నుండి, దేవుని మందిరంలో నుండి నీకు ఆయన రక్షణ కలుగును కాక, నీకు రక్షణ కలుగును కాక. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపాడు, నీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద ఎత్తేపట్టుకు దూతల్ని నీకు ముందర వెనక నేను చుట్టూ నీ కంచిగా ఆయన ఉండును కాక.